సో ఈ సంవత్సరం బజరంగ్ దళ్ ఈ శోభయాత్ర ఎలా ఉండబోతుంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు శివరాములు అన్న ఉన్నారు, కన్వీనర్. అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, జై శ్రీరామ్. ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం బజరంగ్ దళ్ యాత్ర? ఎన్నో సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్లో ఇదంతా తలపెట్టిన తర్వాత అపురూపమైన అంటే చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అండ్ ఎవరెవరు రాబోతున్నారు? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా రెండింతలుగా ఉండబోతూ ఉంది. పోయిన సంవత్సరం 3 లక్షల మంది ఒక భాగ్యనగరంలో శోభయాత్రలో పాల్గొన్నారు. గొలుగూడ రామమందిరం నుండి ప్రారంభమవుతుంది ఉదయం. ఈసారి అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, శోభాయాత్ర ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు కార్యకర్తలు కూడా ప్రతి బస్తీలో అన్నింటిలో మీటింగులు పెట్టారు. పోయిన సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2 ఇంతలు ఉండబోతూ ఉంది. ఇది కేవలం భాగ్యనగరంలోనే కాదు, తెలంగాణలో కొన్ని వేల స్థలాల్లో గ్రామ స్థాయి నుండి మండల కేంద్రం, జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాలు కూడా ఈ యొక్క శోభాయాత్రలు కేవలం బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినాయి. అందరూ కూడా ఆతృతగా ఎదురుస్తూ ఉన్నారు. చాలా ఆనందం, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. దాని తగ్గట్టుగా మా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పోస్టర్ లాంచింగ్ కూడా ఇవాళ ఇక్కడ జరిగింది. సో ఇదే పోస్టర్ని ఇవాళ లాంచ్ చేసిండ్రు. అండ్ అయోధ్య నుంచి ఒక స్వామీజీ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయోధ్య స్వామీజీ అయితే లాస్ట్ ఇయర్ ఏ స్వామీజీ వచ్చారు, ఈ సంవత్సరం అయోధ్య నుంచి స్వామీజీని తీసుకురావడానికి కారణం? పోయినసారి చైతన్య భారత్ స్వామి గారు వచ్చారు. ఈసారి రామ్ విలాస్ వేదాంతం స్వామి గారు అయోధ్య నుండి వస్తూ ఉన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు, వారు అయోధ్య ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే కూడా రాముణ్ణి దర్శనం చేసుకున్నట్టుగా ఇది ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు ఆ రాముడే వస్తున్నట్టుగా రామ్ విలాస్ వేదాంతం గారు ఈ యొక్క ముఖ్య అతిథిగా వచ్చి హిందూ సమాజానికి వారు మార్గదర్శనం చేస్తారు.